నమస్తే. శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శరన్నవరాత్రులు, వాటి విశిష్టత, పూజా విధానం గురించి వివరించడానికి స్టూడియోలో ఉన్నారు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆస్థాన సిద్ధాంతి, ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ చల్నా శ్రీనివాస్ శర్మ గారు. నమస్తే గురువుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురువుగారు, ఈ శరన్నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారు ఏ అలంకరణలో, ఏ అవతారంలో దర్శనమిస్తారు? దాని విశిష్టత ఏంటి చెప్తారా? తప్పనిసరిగా. విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కందస్థితాం భీషణాం కన్యాభికరవాలకేట విలసస్తాభిరాసేవితాం అస్తైచక్రగదాశికేటంసికాం చాపం గుణం జనిం బిభ్రాణామణలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. ఈ 5వ అవతారమైనటువంటి స్కందమాత అవతారం. ఈ స్కందమాత అవతారం వచ్చేసరికల్లా కుమారస్వామి అంటే స్కందుడు అని చెప్పబడుతూ ఉంది. కుమారస్వామి లేదా స్కందుని యొక్క తల్లి స్కందమాత. కాబట్టి మహాదుర్గ 5వ అవతారముగా మనము ఈ అవతారంలో చూస్తూ ఉంటాం. అందుకే పార్వతీగా ఈ అవతారంలో మనము అలంకారంగా చేసుకుంటూ ఉంటాం. 5వ అవతారం చతుర్భుజి, అంటే చతుర్భుజి అని కూడా అని వాడుకలో ఉంది. అంటే ఈ మాత 2 చేతులను కలిగి ఉంటుంది. 2 చేతుల్లో కుడి హస్తమునందు స్కందుని ధరించొస్తుంది. తర్వాత అభయహస్తంతో దర్శనమిస్తూ ఉంటుంది అమ్మవారు. అట్లానే అమ్మవారు పద్మంలో కూర్చొని ఉండట చేత ఆమె పద్మాసనంగా ఆమె నామధేయం కూడా చెప్పబడుతూ ఉంది. పద్మాసనే. కాబట్టి అమ్మవారు పద్మంలో కూర్చోటం వల్ల పద్మాసనం. ఈవిడికి శాకంభరి అవతారం కూడా, అంటే శాకంభరి అంటే పార్వతి అని కూడా ఒక అలంకారం మనం చేసుకుంటూ ఉంటారు. శాకంభరిగా కూడా అవతారం చేసుకుంటూ ఉంది. ఆషాఢ మాసంలో శాకంభరి అవతారాలు కూడా వేస్తూ ఉంటారు. ఆషాఢ మాసంలో జరుగుతూ ఉంటాయి మనకి ప్రతి దేవాలయంలో, అమ్మవారి దేవాలయంలో కూడా. పసుపు రంగు ఛాయని రంగుని కలిగి ఉంటుంది. కాబట్టి అమ్మవారికి పసుపు రంగు వస్త్రాన్ని ధరించడం అనేటటువంటిది మన ఆచార సాంప్రదాయంలో కలిగి ఉన్నది. అలానే అమ్మవారికి ప్రసాదం నివేదన వచ్చేసరికల్లా కదంబం లేదా శాకాన్నం, తీపి బూంది, అంటే కూరగాయలతో చేసినటువంటి అన్నం, ముక్కలు మిక్స్ చేసినటువంటి అన్నం, శాకాన్నం లేదా తీపి బూంది. మరి రెండోది ఈ శాకాన్నాన్ని మనం కదంబం అని కూడా చెప్పబడటం జరుగుతూ ఉంటుంది. ఇవి కనుక నివేదన చేసినట్లయితే అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది అని మనకి సాంప్రదాయంగా ఆచార వ్యవహారంగా చెప్పబడుతూ ఉన్నది. గురుగారు, అమ్మవారికి చండీ హోమాలు చేయిస్తూ ఉంటారు. సో దాని ప్రాధాన్యత, విశిష్టత ఏంటి? ఈ చండీ హవనాలు వచ్చేసరికి వీటిలో విధి విధానాలు చాలా ఉన్నాయి. అంటే కొన్ని దేవాలయాలలో ఈ 10 రోజులు నవరాత్రుల్లో శతచండీ యాగం చేయటం జరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యము కూడా రోజు చండీ హోమం చేస్తూ ఉంటారు. అది విడిగా ఉన్నటువంటి ప్రైవేటు దేవాలయాల్లో, కొద్దిగా ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి ప్రైవేటు దేవాలయాలు ఉన్నాయి. అటువంటి అమ్మవారి దేవాలయాల్లో చివరి 3 రోజులు చేయటం కానివ్వండి చేస్తూ ఉంటారు. అట్లానే సామర్థ్యం ఉన్నటువంటి దేవాలయాల్లో మాత్రం, ప్రైవేటు దేవాలయాల్లో కూడా పాడ్యమి నుంచి నవమి వరకు కూడా ఈ చండీ హోమం చేస్తూ ఉంటారు. చండీ హోమం చేయటం వల్ల మనకి అన్ని రకాల శుభాలు కలుగుతాయి. అంటే శీఘ్రంగా మంచి ఫలితాలు లభిస్తాయి అనేటటువంటిది మనకి అన్నపానాదులకి లోటు లేకుండా ఉండటం కోసం, కుటుంబంలో వృద్ధి చెంద కోసం, కొంతమందికి చెయ్యని తప్పుకి, నేరానికి కూడా జైలు శిక్షణ అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వారికి ఇది ఒక 108 పర్యాయాలు కనుక ఈ చండీ పారాయణం చేసి దశాంశం హవనం కనుక చేసుకున్నట్లయితే, హోమం చేసినట్లయితే మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి.
అందువల్ల ఎక్కువగా కోర్టు కేసులు ఉన్నటువంటి వారు కానివ్వండి, రాజకీయ వ్యవహారంలో ఉన్నటువంటి వారు కానివ్వండి, రాజ్యం కాంక్ష ఉండేటువంటి వారు కానివ్వండి, ఏదైనా భూ సంబంధించిన వివాదాల్లో పేచీల్లో ఉన్నటువంటి వారైతే ఆ లావాదేవీల నుంచి విముక్తి, సత్యము, ధర్మబద్ధమైన న్యాయం గెలవాలన్నా కోర్టు కేసులకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఇట్లానే కుటుంబంలో అన్నదమ్ములు మధ్య ఉన్నటువంటి వైరాలు కానీ, విభేదాలు కానీ, గ్రామంలో శత్రువులు ఏదైనా ఉన్నట్లయితే అటువంటి సందర్భంగా చేసుకుంటూ ఉంటారు. ఇది వార్షిక అని చెప్పబడుతూ ఉన్నది. అంటే సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే చాలా మంచిది అని చెప్పబడుతూ ఉన్నది. అది శరత్కాలంలో, శరత్ ఋతువులో చేసుకోమంటారు, అంటే ఆశ్వీజ మాసంలో చేసుకోమంటాడు. కుదరకపోతే చివరికి ఏ మాసంలో అయినా చేసుకోవచ్చు. కానీ అలానే ఆయా మాసాలలో ఇంకా ఉత్తమమైనది ఏది చెప్పబడిందంటే ఇందాక చెప్పుకున్నాం ఎపిసోడ్లో, అష్టమి రోజు కానీ, నవమి రోజు కానీ, చతుర్దశి రోజు కానీ చేస్తే ఇంకా మంచిదని చెప్పబడుతూ ఉన్నది. హోమం వల్ల మనకి ఆహారం లభిస్తుంది అంటే హోమాలు, యజ్ఞాలు చేయటం చేత ఈ యజ్ఞం వలన మేఘాలు ఏర్పడటం, మేఘాలు వర్షించటం, మేఘాలు వర్షించే నీటి బిందువుల చేత విత్తనము సంపర్కం చెందటం, విత్తనము మొలకెత్తటం, తదనుగుణంగా పంట పండటం, ధాన్యం లభించటం, వాటిని మనం ఆహారంగా తీసుకోవటం, శక్తిని తీసుకోవటం, ఇదంతా కూడా ఈ పార్వతీ పరమేశ్వరుల వల్లే లభిస్తుంది. కాబట్టి ఈ పరమశివుడికి మనం రుణపడి ఉంటాం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటూ ఉంటారు. అంటే ఒక అన్నం తినేటప్పుడు కింద పోయితే 6 నెలలు దరిద్రం అనుభవిస్తాడు అని చెప్పి వెనక చెప్తూ ఉంటారు పెద్దలు. మెతుకు కింద పోకుండా తిన్నవాళ్ళని చెప్తూ ఉంటారు. అటువంటి అన్నాన్ని మనకి తినే ముందు పరమేశ్వరుని తలుచుకొని తినమంటాడు. మనం ఎవరికి రుణపడి ఉన్నాం? ఈ అన్నం ఎవరి వల్ల అయితే మనకు వస్తుందో వాళ్ళకి రుణపడి ఉన్నాం. కాబట్టి పరమేశ్వరుని మొదటి ముద్ద తినే ముందు తలుచుకొని తీసుకోమంటాడు. వాడికి ఎప్పటికీ కూడా బ్రతికినంతకాలం అన్నపానాలకు లోటు ఉండదు అని చెప్పి ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది. ఈ విధంగా యజ్ఞయాగాదులు ఇందుకు కూడా ఉపయోగపడతాయి. ఇవే కాకుండా మనకున్నటువంటి కష్టాల నుంచి, దుఃఖాల నుంచి తొలగిపోవటానికి. దుర్గే స్మృతా హరసి భీతి అశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ధచిత్త. దుర్గే స్మృతా హరసి భీతి అశేష జంతో. అమ్మ, నేను భీతిల్లుతున్నాను తల్లి, నిన్నే స్మరిస్తున్నాను, కానీ నేను భీతిల్లుతున్నాను. భయము, ఆందోళన ఏంటో తెలియదు. నువ్వు దరిద్రాన్ని, దుఃఖాన్ని పోగొడతావట కదా. కాబట్టి నేను నిన్ను ఆరాధన చేస్తున్నాను, అర్చన చేస్తున్నాను, పూజ చేస్తున్నాను. మరి నాకున్నటువంటి ఈ దుఃఖాన్ని అన్నింటినీ కూడా పోగొట్టు తల్లి. మతిమతీవ శుభాన్ దదాసి. నువ్వు శుభాలు చేకూరుస్తావట. దరిద్రాన్ని, దుఃఖాన్ని పోగొట్టి నా మది నాలో లేదు, నేను ఒక పని చేయబోయి ఇంకో పని చేస్తున్నాను. కాబట్టి బుద్ధి నీవే అని చెప్తున్నావుగా. అందుకే పాఠ్యం రోజు నుంచి చేసినట్టయితే బుద్ధి వికసిస్తుందని. కాబట్టి అటువంటి ఈ పారాయణ రూపంలోనే కాకుండా హోమ రూపంలో కూడా చేసుకున్నట్లయితే చక్కగా వారందరికీ కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. అందువల్ల హోమ విశిష్టత విశేషంగా చెప్పబడింది కూడా. అది ఆ హోమంలోనే ఇంకా గ్రహ పీడాసు గ్రహాల చేత కనుక పీడింపబడుతున్నట్లయితే చక్కగా ఈ చండీ హోమం చేసి ఆ గ్రహాల చేత ఎవరైతే పీడింపబడుతుంటారో వారికి ఆ భస్మాన్ని గనక, హోమం చేసిన భస్మాన్ని గనక కొంచెం రాసుకున్నట్లయితే సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలవుతాయని చెప్పి కూడా చెప్పబడుతూ ఉన్నది. ఈ చండీ హోమం అనేది అష్టమి, చతుర్దశి, పాడ్యమి రోజుల్లో చేస్తే మంచిది అని అంటారు కదా. సో మామూలుగా అయితే వేరే ఏదైనా విశిష్ట పని చెయ్యాలి అని అంటే ఈ తిథులు మంచివి కాదు అని కూడా వినిపిస్తూ ఉంది. అది ఎంతవరకు వాస్తవం? మనకి భద్ర తిథులు, జయ తిథులు, రిక్త తిథులు అని చెప్పేసి తిథుల విభజన జరిగింది. అంటే దేవతలకు సంబంధించినటువంటివి వేరు, మనకు సంబంధించినటువంటి ఇతర కార్యరూపానికి వెళ్ళేటువంటి విషయాలకు సంబంధించినటువంటి వేరు. కాబట్టి ఇది దేవతలకు ఇష్టమైనటువంటివి కనుక మనము అవి చేస్తూ ఉంటాం. ఇప్పుడు అష్టవసువులు
అష్టరుద్రులు అవన్నీ కూడా అష్టం అని 8 సంఖ్యతో వస్తాయి. అమ్మవారికి 8 అంకె నామం చాలా ఇష్టం. కాబట్టి వీటికి వాటికి సంబంధం లేదు. మనం కార్యాచరణ చేసేటటువంటి వారికి సంబంధం వేరు. అమ్మవారిని అర్చన చేయటానికి ఈ తిథి మంచిది, ఈ తిథి మంచిది కాదు అని ఉండవు. ప్రతి నిత్యం అమావాస్య రోజైనా ఏ రోజైనా కానీ అమ్మని అర్చన చేయడానికి, ఆరాధన చేయడానికి ఎప్పుడూ మంచిదే. దానికి తిథి సంబంధం లేదు ఏ రోజైనా. కానీ విశేషంగా చేయవలసినప్పుడు విశేషంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజులు ఫలానా చెప్పబడ్డాయి కాబట్టి ఆయా రోజుల్లోనే మనం అర్చనతే ఇంకొంచెం మనకి అమ్మవారి కటాక్షం అదనంగా లభించింది. వాంఛా సమధికం. అమ్మవారు ఎవరైతే వాంఛా ఫల సమధికం అంటే అమ్మవారిని కనుక మనం అర్చన చేస్తూ ఉంటే మనము ఏదైతే వాంఛిస్తామో కోరుకుంటామో అమ్మవారి దృష్టి ఏది సభక్తిపూర్వకంగా నేను చెబుతాను. సభక్తిపూర్వకంగా ఏ భక్తుడు ఏ భక్తురాలైతే ఆరాధన చేస్తూ ఉంటాడో సమధికం కోరుకున్న దానికంటే కూడా అధికంగా అమ్మవారు ఇస్తుందట. కాబట్టి మనం కోరుకున్నదే కాదు అంతకంటే ఇంకా ఘనంగా కూడా ఇస్తుంది. అంత జాలి దయ కలిగినటువంటిది అమ్మ. కాబట్టి అటువంటిది మనకు అమ్మ ఆరాధన చేసే వారికి అంత గొప్పగా మనకి బిడ్డలుగా ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త స్థిర చర జీవులు కూడా అన్నీ కూడా అమ్మ బిడ్డలే. కాబట్టి అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే అమ్మకి ప్రీతికరమైనటువంటి విశేషమైనటువంటి రోజుల్లో అమ్మ అధికారిగా ఉన్నటువంటి సమయము రాత్రి సమయాల్లో, సాయం సమయాల్లో, ప్రదోష సమయాల్లో మనం అమ్మని గనక ఆరాధన చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఆమె నుంచి అందరము మనం అమ్మ నుంచి అనుగ్రహాన్ని పొందవచ్చు. మీరు పొందండి. మన ఛానల్ వీక్షించే వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ నిత్యము అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. గురువు గారు, ఒకవేళ ఇంట్లో ఈ పూజా విధానం అనేది సక్రమంగా చేసుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళు, సో దేవుడికి నైవేద్యాలు ఇంట్లో పెట్టుకోలేని వాళ్ళు ఇంట్లో శుభ్రంగా తయారు చేసిన నైవేద్యాలు ఎక్కడైతే అమ్మవారిని ప్రతిష్ఠించుంటారో సో మండపాల్లో అక్కడ ఈ నైవేద్యాన్ని ఈ ప్రసాదాన్ని పంచడం ఇలాంటివి చేయొచ్చా? తప్పనిసరిగా అమ్మా. ఇందాకే మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం, అమ్మవారిని తోటి ప్రాణులు కూడా మనతో సమానమే జీవులు అనేటువంటి భావన కలిగి ఉన్నటువంటి తోటి జీవులకు కూడా చైతన్య శక్తి ఉన్నది అనేటువంటి భావన కలిగి ఎవరైతే ఉంటారో వారిని అమ్మవారు అనుగ్రహిస్తుంది అని చెప్పుకున్నాం. అలానే మనము గృహంలో కలశము కానీ పీఠము కానీ పెట్టుకునేటటువంటి పరిస్థితులు లేవు, ఓపిక లేదు, శరీరం సహకరించట్లేదు, కొంతమేరకే సహకరిస్తుంది. అలా అనుకున్నప్పుడు మనం ఒక్కరోజు కానీ లేదా 3 రోజులు కానీ శరీరం సహకరించి శక్తి ఉన్నటువంటి మేరకు అమ్మవారికి ఇప్పుడు చెప్పినటువంటి ప్రీతికరమైనటువంటి ఈ 5 ప్రస్తుతం ఇప్పుడు 5 అవతారాలు చెప్పుకున్నాం. ఈ 5 అవతారాలకు సంబంధించిన ఏ రోజైనా సరే ఆయా అవతారానికి సంబంధించిన మనం ఆ సంబంధించిన ప్రసాదాలు నివేదనలు చెప్పాం. ఇవన్నీ కూడా మనం లభ్యమయ్యేవి, తేలికగా తయారు చేసుకోగలిగినటువంటివి ఉన్నాయి. ఇందులో కూడా ఇప్పుడు మనకు కొబ్బరి అన్నం అంటే చాలా తేలికైనటువంటిది, అట్లానే పాయసం ఉండటం అనేది చాలా తేలికైనటువంటిది, అట్లానే కట్ట పొంగులు కూడా తేలికైనటువంటిది. ఇవన్నీ కూడా ఇవి చేసుకుంటూ మన ఇంట్లో పీఠం లేకపోయినా అమ్మవారి యొక్క పటాన్ని కానీ ప్రతిమని కానీ అది వెండిది కానీ బంగారది కానీ శక్తి అనుసారంగా ఉంటే వాటికే అర్చన చేసి నివేదన షోడోపచారంతో పూజ చేసి నివేదన చేసి చక్కగా అవకాశం ఉంటే మన ఇంటికి పిలిచి పెట్టడం కానీ లేనప్పుడు మనము ఈ ప్రసాదాన్ని శక్తి అనుసారంగా మనము ఆ కట్టె పొంగులు కానివ్వండి, పులిహార కానివ్వండి, 1 కేజీనా 2 కేజీలు 3 కేజీలు 5 కేజీలు ఇవన్నీ శక్తి అనుసారంగా మనం తయారు చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి ప్రతిమకి అమ్మని భావించి నివేదన చేసుకొని మన వీధిలో చక్కగా పంచిపెట్టవచ్చు. అది కూడా మంచి పుణ్యం, విశేషమైనటువంటిది అమ్మవారు అనుగ్రహిస్తుంది తప్పనిసరిగా. కాబట్టి అలా కూడా చేయవచ్చు. అంటే శక్తిని బట్టి స్థాయిని బట్టే చేయమన్నారు. అంటే ఇప్పుడు కూడా కోటీశ్వరుడు 1 కోటి రూపాయలు దానం చేస్తాడు, పేదవాడు కూలికి పోతాడు 5 పైసలు మాత్రమే దానం చేయగలడు. కానీ కూలివాడు అంటున్నాడు, ఏమండి
అతను 1,00,00,000 రూపాయలు దానం చేశాడు కదా, నేను 5 పైసలే కదా దానం చేసింది, మరి నాకంటే ఎక్కువ పుణ్యం ఆయనకే వస్తుంది కదా, మరుజన్మలో కూడా ఆయనే రాజు అవుతాడు కదా, కోటీశ్వరుడు అవుతాడు కానీ అంటూ ఉంటాడు. కానీ దేవతల దృష్టిలో అలా ఉండదు. లేనివాడు 5 పైసలు దానం చేసినా, ఉన్నవాడు 1,00,00,000 రూపాయలు దానం చేసినా ఆ 1,00,00,000 ఈ 5 పైసలకి సమానము. ఉన్నవాడు 100 రూపాయలే దానం చేస్తే ఈ 5 పైసలకు కూడా సమానం కాదు, దానికంటే 5 పైసలే గొప్పది అని చెప్తున్నాడు. అంటే స్థాయి ఉండి చెయ్యకపోతే. కాబట్టి దీనికి ఎంత మంచి ఇది చూడండి, మనకి ఋషులు చెప్పి ఉన్నారు మనకి. కాబట్టి మనకి శక్తిని బట్టి చేయమన్నాడు. అందుకే శక్తి, యథాశక్తి అనేటటువంటిది గొప్ప ఇది మనకు. కాబట్టి అలా గనక చేసినట్లయితే మంచి కలుగుతుంది తప్పనిసరిగా. గురువుగారు, ఈ కలశ స్థాపన అనేది చేస్తూ ఉంటారు కదా, ఈ కలశ స్థాపనలో కలశంలో ఏమేం పదార్థాలు వేయాలి? అంటే అక్షింతలు, పసుపు, కుంకుమ ఇలాంటివి వేస్తూ ఉంటారు. అసలు కలశ స్థాపన అంటే కలశంలో ఏంటి? జలము పోయాలి. దాని కలశానికి చెప్పబడింది తమలపాకులు, వాస్తవంగా అవి కాదు చెప్పబడింది, పంచపల్లవులు అని చెప్పబడ్డాయి. రావి, మర్రి, జువ్వి, మామిడి, మేడి, ఈ చిగుళ్ళు ఉంటాయి, అవి వేయాలి. అవి జలం పొయ్యాలి, దాంట్లో చెప్పబడినటువంటిది. కాబట్టి అలా చేసి చేయమని చెప్పబడింది. కానీ వాటిలో తమలపాకులు పెట్టి కానీ ఏది పడితే అది వేయేదని కానీ చెప్పబడలేదు. సుగంధ ద్రవ్యాలు వేయవచ్చు, ఒట్టివేళ్ళు, సుగంధ ద్రవ్యాలు, జాజికాయ, జాపత్రి, లవంగాలు ఇలాంటివి మిక్సీ చేసుకొని దాంట్లో వేస్తాయి. సుగంధానికి అంటే ప్రకృతి కదా అమ్మవారు, కాబట్టి ఈ సుగంధ ద్రవ్యాలంట్లో పరిమళమైనటువంటి ద్రవ్యాలు ఏవైనా వేయవచ్చు దాంట్లో. సో ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత మరి ఆ కలశంలో ఉన్న నీటిని ఏం చేయాలి? ప్రోక్షణ చేసుకోవాలి శిరస్సును. అది దీక్షగా తీసుకున్నట్లయితే చక్కగా ప్రోక్షణ చేసుకొని చల్లించుకొని ఆ నీటితో స్నానం చేయాలి. ఇది ఇవాల్టి శరన్నవరాత్రి ప్రత్యేక కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి Prime 9. నిజం ఇదే మా ఇజం.